అందరికీ జై భీమ్. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం బైన్సా డివిజన్ అదేవిధంగా చెరీ గ్రామంలో నిన్న శనివారం అందాజా 8:30 సమయంలో అక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు గొలుచుకున్నటువంటి బుద్ధ విహార్లో వర్షావాస్ కార్యక్రమం నిర్వహించుకోగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకతాయి రౌడీలు, గూండాలు, బజార్ రౌడీలు కొన్ని సంఘాల ద్వారా ఏర్పాటు చేసుకొని అమానుషంగా వీరిపైన దాడి చేయడం జరిగింది, రాళ్ల దాడిని. మరి ఈ రాళ్ల దాడి జరిగి ఇప్పటికీ చాలా సమయం మించిపోతున్నా కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం నిందితుల్ని గుర్తించకపోవడం, మేము దీన్ని అంబేద్కర్ యువజన సంఘం తరఫున నిర్మల్ జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దాడిని. ఎందుకంటే ఈ నిర్మల్ జిల్లాలో ఇప్పుడున్నటువంటి ఏదైతే ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఏవైతే కొన్ని పార్టీల ద్వారా నాయకులు గెలవడం జరిగిందో ఆ నాయకులకు చెందినటువంటి కొన్ని అంచర సంబంధించినటువంటి గూండా ఆకతాయి మూకాలు కొన్ని సంఘాలుగా ఏర్పడి కేవలం దళితులనే ఒక టార్గెట్గా పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి దళిత విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహాలపైన దాడి, అదేవిధంగా దళిత నాయకులపైన దాడి, అదేవిధంగా బుద్ధుడి విగ్రహాలపైన దాడి, ఇప్పుడు అదేవిధంగా వర్షావాస్ కార్యక్రమం జరగంగా బుద్ధ విహార్ పైన దాడిని కూడా మేము దళిత సంఘాల ఐక్యవేదిక ద్వారా, అంబేద్కర్ యువజన సంఘాల ద్వారా మేము నిర్మల్ జిల్లా వ్యాప్తంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే చాలామంది అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు, వృద్ధులు, యువజనులు వాళ్ళు ప్రార్థన చేసుకోగా వీరు అమానుషంగా రాళ్ల దాడి చేసి వాళ్ళకు అనేకమైనటువంటి గాయాలని తలగడం జరిగింది. కొందరికైతే నెత్తి పలిగిపోయి అదేవిధంగా ముఖాలపైన, చేతులపైన రాళ్ల దాడి, చిన్నపిల్లలపైన కూడా దీన్ని అమానుషంగా దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఈ దాడిపైన ఎందుకు ప్రశ్నిస్తలేరని మేము మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దాడి జరిగి ఇన్ని గంటలు గడుస్తున్నా కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా ప్రజాప్రతినిధులు కానీ స్పందించకుండా, మరి గాయపడినటువంటి వ్యక్తులని పరామర్శించకుండా నిందితుల్ని పట్టుకోకపోవడాన్ని చూస్తూ ఉంటే ఇది ఒక కేవలం దళితులపైనే దాడిని వాళ్ళు ఏర్పరచుకొని ఒక టార్గెట్గా పెట్టుకొని దళితుల్ని దాడి చేయడాన్ని మేము అనుమానిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారిని కలవడానికి మేము చర్యలు తీసుకుంటూ వారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడానికి మేము అందరం కూడా నాయకులం రావడం జరిగింది. అదేవిధంగా మనకు బైన్సాలో ఉన్నటువంటి ఏఎస్పీ గారు కూడా తొందరగా రానున్న 24 గంటల్లో నిందితులు ఎవరో గుర్తించి ఆ రౌడీ గుండాలను, ఆ రౌడీ మూకలను తప్పకుండా SC ST కేసు వారిపైన నమోదు చేసి మరి నిన్న 7వ తారీఖు 9వ నెల 2024 శనివారం రోజున దాదాపు రాత్రి 8:30 ప్రాంతంలో నిర్మల్ జిల్లాలోని తానూరు మండలంలో గల జారీ బి గ్రామంలో మరి దళితులైనటువంటి ప్రజలపై అక్కడ బీసీ వర్గానికి చెందిన మనుషులు, గుర్తు తెలియని వ్యక్తులు మరి కొందరు ఈ దళిత వర్గంపై, దళితులపై అఘాయిత్యం చేసి మరి ఎన్నో కుట్రలు చేసి మరి రాళ్ల దాడి చేయడం జరిగింది. ఆ రాళ్ల దాడిలో ఎందరో మహిళలు మరియు పిల్లలు, పురుషులు గాయపడ్డారు, రక్తస్రావం జరిగింది. వారు దవాఖానాలో చికిత్స పొందుతూ ఉన్నారు. మరి అటువంటి అఘాయిత్యం చేసిన మరి ఈ వ్యక్తులపై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని కోరుతున్నాము. మరి వారిపై ఖచ్చితంగా SC ST యాక్ట్ ఉపయోగించాలని కోరుతున్నాము. మరి చూసు మరి ఎన్నో సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా ఫస్ట్ వాళ్ళని 24 గంటల్లో ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపి శిక్షించాలని కోరుతూ ఉన్నాం. మరియు పోలీస్ స్టేషన్ బెల్ ఇవ్వకుండా SC ST అట్రాసిటీ, నిజంగా SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ ఉన్నాం. అక్కడ జారీబీ గ్రామంలో ఇది 2వసారి సంఘటన. ఇంకోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని కూడా కోరుతూ ఉన్నాం.
ఎందుకంటే దళితుల ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. అక్కడ రక్షణ లేదు దళితులకు. ఈ యొక్క రక్షణ కల్పించాలని కోరుతా ఉన్నాం. అక్కడ పోలీస్ పికెటింగ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. లేని ఎడల మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కోరుతా ఉన్నాం.